తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. పాలన రెండేళ్లు పూర్తి కాకుండానే ఇంత బయట వస్తోన్న ఆరోపణలు, ఒత్తిడులతో ఆయన ఉక్కిరిబిక్కిరవుతూ నానా తంటాలు పడుతున్నారు. ఆడలేక మద్దలు ఓడు అన్నట్లుగా ఆయన ప్రతి ఒక్కరి మీద ఎగిరెగిరి పడుతున్నారు. ఎవరూ ఏమీ అడగకుండా ముందే ఎదురుదాడి చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ విషయంలో గట్టిగా అరిచి, హెచ్చరించి సొంత పార్టీ వాళ్ల నోళ్లు మూయించినట్లే ఇప్పుడు తెలంగాణ ప్రజలను కూడా అదిరించి, బెదిరించి నోరు మూయించాలని రేవంత్ రెడ్డి ప్రయత్నించటం మాత్రం వృధా ప్రయాసే అవుతుందని ఎవరినడిగినా చెబుతారు. ఆచరణ సాధ్యం కాని హామీలు, అమలుకు లేని ప్రణాళికలతో తాను స్వయంగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఇప్పుడు ఇతరులపై నెపాన్ని నెట్టేందుకు రేవంత్ రెడ్డి చేస్తోన్న ప్రయత్నాలు చూస్తే నవ్వు రాక మానవు. రేవంత్ రెడ్డి సోమవారం ఒక సభలో మాట్లాడారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లను ప్రత్యేకంగా గుర్తు చేసుకుని మరీ ఆయన ఎగిరెగిరి పడ్డారు. అక్కడ అది అప్రస్తుతం అయినా సరే ప్రత్యేకంగా ప్రస్తావించి మరీ ఉద్యోగులను జనంలో పలుచన చేసేందుకు ప్రయత్నించారు. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారయ్యా నన్ను? ఉద్యోగ సంఘాల నాయకులు నన్ను కోసుకొని తింటారా? ఉన్నదే 18,500 కోట్లు ఎట్లా పంచుదామో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏది ఆపమంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీదాపేసి మేం బోనస్లు తీసుకుంటాం, జీతాలు పెంచుకుంటాం, మేం తినంగా మిగిలిందే మీకు ఇస్తామని ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. బహిరంగ సభ ఏర్పాటు చేస్తా, 10 లక్షల మందిని తెస్తా. ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పండి. మేం ముఖ్యమంత్రికి ఈ చీటీ ఇచ్చినాం, దీని ప్రకారం పరిపాలన జరుగుతలేదు, లేదంటే 100 రూపాయలున్న పెట్రోలు 200 చేద్దామా చెప్పర్రి. 30 రూపాయలకిచ్చే బియ్యాన్ని 60 రూపాయలు చేద్దామా చెప్పుర్రి. పప్పు, ఉప్పు, చింతపండు, బెల్లం ధరలు రెండింతలు చేద్దామా చెప్పుర్రి. ఏది పెంచుదామా చెప్పుర్రి. ఎక్కడ ధరలు పెంచుదామా చెప్పుర్రి. ధరలు పెంచకుండా, ఉన్న పథకాలు ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సీఎం రేవంత్ ఇంకా చాలానే మాట్లాడారు. సీఎం స్థాయిలో ఆ పదవి గౌరవాన్ని కాపాడాలన్న కనీస ఆలోచన మరిచి ఆయన మాట్లాడినట్లుగా ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనలోని రియల్ రేవంత్ రెడ్డిని ఆయన కాసేపు తట్టి లేపినట్లుగా ఉంది. జీతాలు పెరగడం, జీతాలు, అలవెన్స్లు పెంచాలని ఉద్యోగ సంఘాలు కోరటం, డిమాండ్ చేయటం, ఉద్యమించటం ఇవాల్టిది కాదు. వాళ్లను చర్చలకు పిలిచి సామరస్యంగా పరిష్కరించటం కూడా ఇవాల్టికి కాదు. రేవంత్ రెడ్డి మాత్రం కొత్త లైన్ తీసుకున్నారు. వారిపై మాటల దాడి చేసి నోరు మూయించే ప్రయత్నం చేశారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడం అనేది నిరంతర ప్రక్రియ. దాని ప్రకారం ఉద్యోగులు డిమాండ్లు పెట్టడం జరిగేదే. అంతర్గత చర్చల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి కొంత సమయం కోరటం సాధారణంగా చేసే పనే. రేవంత్ రెడ్డి మాత్రం తనది డిఫరెంట్ రూట్ అని అనుకుంటున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోవటానికి కారణం ఎవ్వరు? హామీలిచ్చి నెరవేర్చలేక నానా తంటాలు పడుతున్నది ఎవరో కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డినే అడగాలి. ఎన్నికల ముందు సోనియా, రాహుల్, ప్రియాంకను తీసుకొచ్చి హామీల మీద హామీలు ప్రకటించి ఊకదంపుడు గ్యారంటీలను వదిలింది రేవంత్ రెడ్డే కదా. ఇంకా సగం గ్యారంటీలు కూడా అమలు కాలేదు. అంతలోనే చేతులెత్తేసి రేవంత్ రెడ్డి తిట్ల దండకం అందుకుంటున్నారు. హామీలిచ్చే ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని రేవంత్ రెడ్డి ఎందుకు అంచనా వేసుకోలేకపోయారు? 100 ఏళ్ల పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక వ్యవస్థలు ఎలా నడుస్తాయో తెలీదా? ఏదో విధంగా అధికారం కావాలి, గెలిచిన తర్వాత పక్కనోళ్ల మీదకు నెట్టేయాలి. ఇది రేవంత్ రెడ్డి ఫిలాసఫీ. అసలు వ్యవస్థలు దెబ్బతినటానికి కారణం ఎవరన్నది కూడా జనం ఆలోచించాల్సిన టైం వచ్చేసింది. ఆ సిటీ, ఈ సిటీ అంటూ హైదరాబాద్ మెగా సిటీని దెబ్బతీసింది రేవంత్ రెడ్డి కాదా? భాగ్యనగర రియల్ ఎస్టేట్ బబ్బోడానికి కారణం రేవంత్ కాదా? రాష్ట్రానికి అత్యధిక ఆదాయాన్నిచ్చే హైదరాబాద్లో రేవంత్ రెడ్డి వచ్చాక ఒక ఫ్లైఓవర్ అయినా కట్టారా? నన్ను కోసినా పైసా లేదని అంటూనే అందాల పోటీలకు 200 కోట్లు ఎలా ఖర్చు పెడుతున్నారు? అందాల పోటీల వల్ల తెలంగాణ ఇమేజ్ ఎలా పెరుగుతుందో రేవంత్ రెడ్డి చెప్పాలి. హైదరాబాద్లో పైలాన్లు కట్టడం, మూసీలో బోట్లు నడపడం ఎట్లానో తెలుసుకునేందుకు టూరిజం శాఖ విదేశాలకు పంపిన 10 మంది బృందానికి దాదాపు 4.52 కోట్లయ్యింది. అధ్యయనాల పేరిట జీహెచ్ఎంసీ కమిషనర్ మొదలుకొని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారి దాకా గత ఏడాదిన్నరలో చేసిన ఖర్చు లెక్క దాదాపు 22.02 కోట్లయింది. 100 కిలోమీటర్ల దూరానికి కూడా మంత్రులు గాలి మోటార్లు వేసుకుని 2025 జనవరి నుంచి ఏప్రిల్ 30 వరకు చేసిన సుడిగాలి పర్యటనలకు అయిన ఖర్చు లెక్క దాదాపు 17.22 కోట్లు లెక్క తేలింది. సీఎం ఢిల్లీ పర్యటనలకే 50 కోట్ల దాకా ఖర్చయినట్లు కొన్ని లెక్కలు చెబుతున్నాయి. సియోల్, దావోస్, జపాన్ పర్యటనలతో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిందేంటి? వీటన్నిటికీ రేవంత్ రెడ్డి సమాధానం చెబుతారా? ఇకపై పాలన తన వల్ల కాదని రేవంత్ రెడ్డికి అర్థమైపోయినట్లుగా ఉంది. ఆదాయాలు పెంచే దమ్ము తనకు కానీ ఆర్థిక మంత్రికి, ఆర్థిక శాఖకు లేదని ఆయన గ్రహించారనుకుంటా.
నిజానికి ప్రస్తుత చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. బడ్జెట్లన్నీ రూపొందించింది ఆయనే. ఏమైనా ఉంటే శాఖాపరమైన సమావేశాల్లో రామకృష్ణారావు సలహాలు తీసుకుంటే బాగుంటుంది. పబ్లిక్ లో పక్కన కూర్చోబెట్టుకుని పదే పదే రామకృష్ణారావు పేరు చెప్పే కంటే సచివాలయంలో మాట్లాడుకుంటే ప్రయోజనం కలుగుతుంది. బీఆర్ఎస్ హయాంలో స్కీములకు నిధులు ఎలా వచ్చాయి, అప్పులు ఎలా పుట్టాయో రామకృష్ణారావును అడిగితే చెబుతారేమో, ప్రయత్నించి చూడొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి దగ్గర బీఆర్ఎస్ హయాంలో ఉన్న కీలక అధికారులే పనిచేస్తున్నారు. వాళ్లకు కంటిన్యూటీ బాగా తెలుసని రేవంత్ వారిని కొనసాగిస్తున్నారేమో. రేవంత్ రెడ్డి సొంత అజెండాను అమలు చేస్తున్నారని కూడా అనుకోవాలి. ఎవరి భుజం మీద గన్ను పెట్టి ఎవరినో కాల్చాలని చూస్తున్నారు. అది చివరకు రివర్స్ లో తనకే తగిలే ప్రమాదం ఉంది. ఎందుకంటే పౌర సమాజానికి సీఎం మీద విశ్వాసం తగ్గిపోయింది. ఆ సంగతి ఆయనకు కూడా అర్థమైంది. అందుకే ఎవరి మీదో ఎదురుదాడి చేయాలనుకుంటున్నారు. అఫెన్స్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ డిఫెన్స్ అని రేవంత్ అనుకుంటే తప్పులో కాలేసినట్లే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.